హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అష్టాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకి ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కదండి. ఎండాకాలంలో ప్రతి ఒక్కళ్ళ మీ ఇంట్లో మజ్జిగని చేసుకుంటాం కదా. ఆ మజ్జిగలోకి ఇలా ప్లెయిన్గా కాకుండా మజ్జిగలో వేసుకునే పౌడర్ని ఒకదాన్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పౌడర్ తోటి మజ్జిగని కలిపిస్తే 1-2 గ్లాసులు కంపల్సరీగా తాగుతారండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మజ్జిగ వద్దు అనకుండా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ పౌడర్ని మనం ప్రతిరోజు చేసుకొని కలుపుకోవాలంటే కొంచెం కొంచెం మిక్సీలో పడదు కదండి. అందుకనేసి మనం 3 నెలలకు సరిపడా ఒకటేసారి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం ప్రిపేర్ చేస్తే ఇది 3 నెలల పాటు నిలవ ఉంటుంది. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వలన వీడియో అనేది చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మజ్జిగలోకి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పిడి నిండా కరివేపాకును వేసుకోవాలి. అదేవిధంగా పుదీనాకును కూడా ఒక గుప్పిడి నిండా వేసుకోవాలి. శుభ్రంగా కడిగి తడారిపోయిన తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి. స్టవ్ అనేది అస్సలు హైలో పెట్టొద్దండి, సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. కరివేపాకులో కంటి చూపును మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయి కదా, అదేవిధంగా పుదీనా ఆకులో కూడా ఒంటికి చలువ చేసే లక్షణం ఉంటుందండి. ఈ వేసవికాలంలో పుదీనాకుని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఇది వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో నేను ధనియాలను కూడా ఒక 1/2 కప్పు, నేను తీసుకున్నది కప్పు క్వాంటిటీ 1/2 అండి. 1/2 కప్పు నేను ధనియాలు, ఇది 1/4 కప్పుతోటి జీలకర్రని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, జీలకర్రని తీసుకోవాలి. ధనియాల్లో కూడా ఒంటికి చలవ చేసే లక్షణం ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా జీలకర్రకి జీలకర్రలో కూడా మనకి అరుగుదలని పెంచే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇప్పుడు మనం తయారు చేసే పౌడర్ని రోజు వాటర్లో కలుపుకొని తాగినా కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ వరకు వామును కూడా వేస్తున్నాను. వాము వలన మన బాడీకి కఫాన్ని చేర్చకుండా సహాయపడుతుందండి. చూస్తున్నారు కదా, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఈ దినుసులన్నింటినీ హై ఫ్లేమ్లో పెట్టామంటే అవి కొంచెం అడుగంటినా కూడా మన మజ్జిగ పౌడర్ అనేది ఫ్లేవర్ మారిపోతుంది, కలర్ కూడా మారిపోతుందండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. మీ దగ్గర కనుక మిరియాలు ఉంటే 1 టీ స్పూన్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేస్తున్నాను. అదేవిధంగా ఎండు మామిడికాయ పౌడర్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది ఎండు మామిడికాయ పౌడర్ వేసుకోవటం వల్ల మన దగ్గర అందుబాటులో నిమ్మకాయ లేకపోయినా కూడా ఈ పులుపు అనేది సరిపోతుంది. మజ్జిగ పుల్లగా చక్కగా ఉంటాయండి, నిమ్మకాయ వేసినట్టుగానే. అదేవిధంగా సొంటి పౌడర్ అండి, ఇది సొంటి పౌడర్ని నేను 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. సొంటి పౌడర్ కానీ మీ దగ్గర లేకపోతే మీరు సొంటి కొమ్మును కూడా దంచి వేసుకోవచ్చండి, 1 అంగుళం వరకు. వీటన్నిటిని మనం ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు నేను ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేయటం వలన ఫ్లేవర్ అనేది మజ్జిగకి చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. ఇది ఒకసారి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి 3 నెలల పాటు నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 3 నెలల పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు అందరూ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పౌడర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు కదండి. అలాగే ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటే ఈ వేసవికాలంలో మజ్జిగలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అదేవిధంగా ఉప్పును కూడా నేను 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ ఉప్పు సరిపోకపోతే మనం మజ్జిగ కలుపుకున్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి, ఇష్టం ఉన్నవాళ్ళు. చూస్తున్నారా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు జల్లించుకోవాలండి. జల్లించుకుంటే మనకి ఫైన్గా పౌడర్ వస్తుంది, బాగా మెత్తగా వస్తుందండి పౌడర్ అనేది. ఇలా జల్లించగా పైన వస్తున్న మిగిలినది ఉంది కదా, దాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటూ లాస్ట్ వరకు ఈ విధంగా చూసారా, ఇంత మిగిలింది. ఇది అవసరమైతే మీరు కలుపుకోవచ్చండి, లేదంటే ఇది మనం రసం పౌడర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మజ్జిగలోకి నేను ఈ గిన్నె నిండా మజ్జిగ చేశానండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు, అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. మీరు చేసుకునే మజ్జిగ క్వాంటిటీని బట్టి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే మజ్జిగ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చక్కగా మజ్జిగలో కలుపుకొని ఎంజాయ్ చేస్తారండి. హాస్టల్లో ఓన్లీ మజ్జిగ మాత్రమే ఇస్తారు, ఈ పౌడర్ ఏమి ఇవ్వరు కదా. ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా మజ్జిగని తాగడానికి ఇష్టపడతారండి.
మనము అప్పటికప్పుడు కరివేపాకును కానీ కొత్తిమీరను కానీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఈ కుండలో ఉంచుకోవటం వల్ల మజ్జిగ అనేది చల్లగా అయ్యి తాగేటప్పుడు చాలా కడుపులో చల్లగా అనిపిస్తుందండి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చినా కూడా 1-2 గ్లాసులు కంపల్సరిగా తాగుతారండి. మీరు కూడా తప్పకుండా ఈ వేసవి కాలంలో ఈ మజ్జిగ పౌడర్ తోటి ఒకసారి మజ్జిగని ప్రిపేర్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఇంటిళ్ళ పాది అందరూ చాలా ఇష్టంగా తాగుతారు. వీడియో చూసిన వెంటనే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.